Hello guys, welcome to my channel. ఇది నా ఫస్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవాళ మనం ద మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడదాం, విచ్ ఇస్ మన ఎస్ఎస్ రాజమౌళి గారి 11th మూవీ అండ్ మహేష్ బాబు గారి 29th మూవీ వారణాసి టు ద వరల్డ్, #గ్లోబ్ థ్రాటర్ అండ్ #టైమ్ థ్రాటర్. నిన్ననే అంటే November 15th చిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు రామోజీ ఫిల్మ్ సిటీలో ఆన్ అ వెరీ గ్రాండ్ స్కేల్, విచ్ ఆబ్వియస్లీ ఈజ్ ఫెంటాస్టిక్. అండ్ ఫ్రాంక్లీ చెప్పాలంటే విజువల్స్ పిచ్చి లేచిపోతాయి భయ్యా. నేనైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే సో ట్రైలర్ గురించి మాట్లాడదాము. డీటెయిల్గా చెప్పను, ఓన్లీ విజువల్స్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను విత్ సమ్ డీటెయిల్స్. ట్రైలర్ స్టార్ట్స్ విత్ వారణాసి ఇన్ 512 CE, అంటే 1500 years బ్యాక్. విజువల్లీ స్పెక్టకల్. ఫ్రేమ్ ట్రాన్సిషన్స్ టు శాంభవి అనే ఆస్ట్రాయిడ్ అర్త్ పైనకి అంటార్టికాలో ఉన్న రాక్ షెల్ఫ్ పైన క్రాష్ అవుతున్నట్టు చూపిస్తారు. సో నా వాట్ ఈస్ శాంభవి అండ్ శాంభవి అనే పేరు ఎందుకు చూస్ చేసుకున్నారు ఆస్ట్రాయిడ్కి? ఓకే, సో నేను చేసిన కొంచెం రీసెర్చ్లో నాకేం తెలిసిందంటే శాంభవి అంటే మన అమ్మవారు పార్వతీదేవి శక్తి స్వరూపం, అండ్ శంభు అంటే శివ, మన శివుడు నుండి వచ్చిన నామం. సో మూవీలో ఈ ఆస్ట్రాయిడ్ అమ్మవారి డివైన్ పవర్ని రిప్రజెంట్ చేయొచ్చు, అండ్ అది భూమిపైన క్రాష్ అయ్యాక సమ్ హిడెన్ సీక్రెట్స్ బయట పడే ఛాన్సెస్ ఉండొచ్చు, అండ్ ఈ పవర్ వల్ల టైం ట్రావెలింగ్ డోర్స్ ఓపెన్ అవుతాయేమో. సో మేబీ అందుకే టైమ్ థ్రాటర్ అని #, ఇచ్చారని యాజ్ అ క్యాప్షన్. సో జస్ట్ అ థియరీ, జస్ట్ మై థియరీ. ఓకే, సో మూవింగ్ ఆన్. రాక్ షెల్ఫ్ నుండి ఫ్రేమ్ ట్రాన్సిషన్స్ టు అంబుసలి వైల్డ్నెస్ ఆఫ్, అక్కడ నుండి వనాంచల్లో ఉన్న ఉగ్రబట్టి కేవ్లో ఉన్న అమ్మవారిని చూపిస్తారు. సో ఈ అమ్మవారు ఎవరో కాదు, చిన్నమస్త దేవి, మన దశమహావిద్యలో ఒక శక్తివంతమైన రూపం. ఆమె స్వయంగా తన తలని త్యాగం చేసి జీవశక్తి, ధైర్యం, ఆత్మ బలిదానంని సూచిస్తుంది. సో షీఈస్ వన్ ఆఫ్ ది స్వరూపం ఆఫ్ మన పార్వతి అమ్మవారు. ఓకే, సో నెక్స్ట్ మోస్ట్ స్పెక్టబుల్ ఫ్రేమ్ ఆఫ్ ది ఎంటైర్ ట్రైలర్ ఇస్ ద రామాయణ వార్ఘట్టం. మన హనుమంతుడిని చూపిస్తారు. లిటరలీ గూస్ బంప్స్ అండ్ టీయర్స్ వచ్చాయి నాకైతే. అండ్ మన రామయ్య బాణం విడుస్తున్నట్టు చూపిస్తారు. ఐ వాజ్ లైక్ చాలు, నేను ఈజీగా 2-3 years వెయిట్ చేయొచ్చు మూవీ కోసం అని అనిపించింది నాకైతే. అండ్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఆఫ్ కీరవాణి గారు వాజ్ ద బెస్ట్ ఇన్ ద హోల్ ట్రైలర్. ఎంత చెప్పినా ఈ సీక్వెన్స్ గురించి చాలా తక్కువ. సో నెక్స్ట్ ఫ్రమ్ రామాయణ ఘట్టం టు మణికర్ణిక ఘాట్ చూపిస్తారు వారణాసిలో. సమ్ సైక్లోన్ ఏదో పవర్ గోయింగ్ త్రూ సైక్లోన్ అన్నట్టు ఏదో చూపిస్తారు. కానీ ఇఫ్ యూ డూ సమ్ రీసెర్చ్, మణికర్ణిక ఘాట్ అనే ప్లేస్లో మన పార్వతి అమ్మవారి మణి అంటే ఇయర్ రింగ్ అక్కడ పడిపోయినట్టు చెప్తారు యాజ్ పర్ అవర్ హిందూ మైథాలజీ. అందుకే అక్కడ మణికర్ణిక అనే పేరు వచ్చింది ఆ ఘాట్కి. సో ఇఫ్ యూ అబ్జర్వ్, మీరు కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఈ విజువల్స్ కానీ ట్రైలర్ కానీ శాంభవి అనే ఆస్ట్రాయిడ్తో స్టార్ట్ అయ్యి అమ్మవారి ఇయర్ రింగ్తో ఎండ్ అవుతుంది. అంటే అమ్మవారితో స్టార్ట్ అయ్యి అమ్మవారితోనే ఈ విజువల్స్ని ఎండ్ చేస్తారు. నాకైతే మైండ్ బ్లాక్ అయిపోయింది. నిజంగా అసలు ఊహించలేదు ఇంత డీటెయిల్డ్గా ఆర్ ఈ లెవెల్లో ట్రైలర్ ఉంటుంది అని. చాలా తెలిసినట్టు అనిపిస్తుంది, కానీ ఏం తెలియనట్టు కూడా అనిపిస్తుంది. స్టోరీ అయితే ఊహించలేం బ్రో. ఇట్స్ గోయింగ్ టు బి బియాండ్ అవర్ ఇమాజినేషన్. So let's wait and see, and I wish Rajamouli garu and the entire team all the best. Thank you so much guys for watching and supporting. Please subscribe so that I can do more such videos. Thank you.